హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. నేను లావణ్యని. ఇక్కడ నేను వచ్చేసి స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ వేలో అయితే నేను ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఎలా తయారు చేశాను ఏంటనే ప్రాసెస్ అనేది ఇప్పుడు వీడియోలో చూద్దామండి. ఇక్కడ నేనైతే గోబీ అయితే తీసుకున్నానండి. ఇదైతే ఫ్రెష్గా ఉంది. దీంట్లో పురుగులు పుచ్చులు అలా ఏం లేవు. సో ఇలా అయితే ఉన్నాయి. అలా పురుగులు ఉన్నట్టయితే మీరైతే వేడి వాటర్లో వేసుకొని తీసుకోండి. అలా అయితే బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే పురుగులు అయితే లేవు కాబట్టి నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 2 times వాష్ చేసుకున్నాను. క్యాబేజీ ఇలా తరిగి పెట్టుకోవాలండి సన్నగా. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, క్యాబేజ్ అయితే ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇక నేనైతే బాస్మతి రైస్ అయితే ముందైతే నానబెట్టుకొని వండి పెట్టుకున్నానండి. సో ఇలా అయితే కుక్ చేసుకోవాలి బాస్మతి రైస్ అనేది. దీన్ని అయితే చల్లారి పెట్టుకోవాలండి. నేనైతే చల్లారి పెట్టుకుంటున్నాను ప్రజెంట్. ఇక నేను దీంట్లోకి అయితే మ్యాగ్నేషన్ చేస్తున్నానండి. 1 tablespoon సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 spoon చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. 1/2 spoon అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ జీరా అండ్ పెప్పర్ ఉంటుంది కదండి. సో దాన్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెప్పర్ కూడా యాడ్ చేశాను, పెప్పర్ పౌడర్. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇక నేనైతే 1 cup మైదా అయితే తీసుకున్నానండి. ఇలా స్మాల్ కప్ అయితే తీసుకోవాలి. సో నెక్స్ట్ కార్న్ఫ్లోర్ కూడా ఇలా చిన్న కప్పు తీసుకున్నానండి. అది కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 tablespoons అయితే కర్డ్ వేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి వాటర్ కొద్దిగా వాటర్ వేసుకొని మనమైతే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసాను. ఇది మీకైతే ఆప్షనల్ అండి. అంటే స్ట్రీట్ స్టైల్లో ఉండాలి, పిల్లలు ఇష్టంగా తినాలి అంటే కొద్దిగా అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. సో అంటే టేస్ట్ అయితే ఏం మారదు, కాకపోతే కనిపించడానికి అయితే బాగా కనిపిస్తుందని అయితే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. చూసారా, అలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక నేనైతే ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఇలా మనం 1 by 1 అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి గోబీ అయితే. సో నేనైతే ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో బ్యాచ్ వైజ్గా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలండి. చూసారా, నాకైతే గోబీ అయితే ఫ్రై అయిపోయింది. సో దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. సో ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా అప్పటికప్పుడు చలికాలం కదండి, మనకి ఈవినింగ్లో ఇట్లా స్నాక్స్ పిల్లలు ఇంటికి రాగానే, స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏం చేసి పెట్టాలో అర్థం కాక, అంటే మనకి కుకింగ్ అది బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, సో దాంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్తో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి గోబీ ఫ్రై రైస్ అయితే. ఇక చూసారా, నేనైతే ఇలా అయితే డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. చూసారా, చాలా క్రిస్పీగా వచ్చాయండి. క్రిస్పీగా వచ్చే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టి 3 tablespoons ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి గ్రీన్ చిల్లీస్ స్లైడ్స్గా చేసుకొని అయితే వేసుకుంటున్నాను. సో కొద్దిగా అయితే కరివేపాకు వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. నెక్స్ట్ ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకున్నానండి. సో నెక్స్ట్ మనం క్యాబేజీ, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ యాడ్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా కుక్ అవ్వద్దండి, మీడియంగా కుక్ అవుతే సరిపోతుంది. బాగా కుక్ అవుతే స్ట్రీట్ స్టైల్ అయితే రాదండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గోబీ అయితే యాడ్ చేశానండి. సో గోబీ యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనమైతే ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనమైతే ఇప్పుడు కొద్దిగా అయితే నాకు 1/2 spoon జింజర్ గార్లిక్ అయితే పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందాక గోబీ మ్యాగ్నేషన్ చేసేటప్పుడు కూడా 1/2 spoon అయితే వేసుకున్నాము. సో ఇప్పుడు రైస్కి సరిపడా మనం వేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే అంటే ముందే కుక్ చేసి పెట్టుకున్నాను కదా బాస్మతి రైస్, అదైతే యాడ్ చేశాను. యాడ్ చేసి మనం హై ఫ్లేమ్ పెట్టేసి బాగా మిక్స్ చేసుకోవాలండి.
మనం సిమ్లో పెట్టేసి మనం మిక్స్ చేస్తే మనకు స్ట్రీట్ స్టైల్ అయితే రాదండి. సో హై ఫ్లేమ్ పెట్టుకొని మనమైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూను చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. ఇదైతే రైస్కి కరెక్ట్ సరిపోతుంది. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేశాను 1/2 స్పూను. నెక్స్ట్ జీరా అండ్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి, సో అదైతే 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనమైతే ఇంకా సాసెస్ ఉంటాయి కదండి, సోయా సాస్ ఇట్లా అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక నేనైతే 1 స్పూన్ సోయా సాస్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ 1 స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేశానండి. ఇవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం లాస్ట్కి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో నా దగ్గర అయితే లేవు, అవైలబుల్గా లేవు, సో నేనైతే యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే మనకి గోబీ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంతో టేస్టీ అయిన గోబీ రైస్ అయితే మనం ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, ఇంకెందుకు లేట్, మీరు కూడా త్వరగా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.